జీవిత రథం సాఫీగా సాగాలంటే బంధాలు బలంగా ఉండాలి. విడిపోవటం చాలా సులువు, కానీ కలిసి బతకడం గొప్ప. సమస్యలు రావచ్చు, అభిప్రాయ భేదాలు ఎదురుకావచ్చు, మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయినా సరే కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి. అందుకు ఏ మార్గాలున్నాయో ఇవాళ ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మార్గాలన్నీ కూడా చాలా సులువైనవే. మనం పాటించగలిగితే జీవిత రథం తప్పకుండా సాఫీగా సాగిపోతుంది. మొట్టమొదటిది కమ్యూనికేషన్. బంధాల బీటలకు తొలి కారణం కమ్యూనికేషన్ లోపించటం. అలా అని సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు. వాళ్ళంతట వాళ్లే అర్థం చేసుకుంటారని అనుకోవడము మంచిది కాదు. కాకపోతే మనం చెప్పదలుచుకున్న విషయంలో స్పష్టత ఉంటే సరిపోతుంది. ఇక రెండవ విషయం గురించి చూద్దాం. ఇది పరస్పర నమ్మకం. నమ్మకం దానంతట అదే రాదు. నిరంతర ప్రయత్నాలతో నిర్మించుకోవాలి. ఎదుటివారి బాధలను సానుభూతితో అర్థం చేసుకోవాలి. అలా నమ్మకాన్ని నెమ్మదిగా పటిష్టం చేసుకోవాలి. అయితే నమ్మకం ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ పునర్నిర్మించుకోవడం కష్టం. ఏ బంధానికైనా నిజాయితీ అనేది పునాది. ఇక మూడవ విషయం, ఇది గౌరవం, సమానత్వం. గౌరవం లేని ప్రేమ నిలబడదు. కాబట్టి ఎదుటి మనిషి ప్రవర్తన మనకు కష్టంగా అనిపించినట్టే మన ప్రవర్తన కూడా సన్నిహితులకు కష్టంగా తోచవచ్చు. కించిత్ కూడా ఆధిపత్య ధోరణి ఉండకూడదు. మన విలువలు, నైతికత, ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. ఇక నాలుగవ విషయానికొస్తే ఇది మద్దతు, ప్రోత్సాహం. నేను అనుకోవడం కంటే మనం అనుకున్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఒక్కోసారి సన్నిహితులతో ఏకీభవించలేకపోయినా సరే వారి నిర్ణయాలకు అండగా నిలవాలి. పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా సన్నిహితుల వెన్నంటి ఉండాలి. ఇక ముఖ్యంగా ఐదో విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. సంక్షోభంలో తోడు. కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైన జీవిత భాగస్వామి సహా సన్నిహితులతో మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మనం వారికి తోడుగా, ధైర్యంగా ఉంటేనే వాళ్ళు తమ కష్ట సుఖాలను మనతో పంచుకుంటారు. దయ, సహానుభూతి ఈ విషయాలలో కీలకంగా నిలుస్తాయి. ఇక ఆరవ విషయం కూడా చూద్దాం. ఇదేంటంటే సాన్నిహిత్యం, ఆపేక్ష. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం అనుకున్న వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండాలి. సన్నిహితుల పట్ల నిరంతరం ప్రేమ, అనురాగం చూపించాలి. ఇక ఏడవ విషయానికి వద్దాం. ఇది స్వతంత్రంకు సంబంధించినది. మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది కూడా. చాలా వరకు మనం పట్టించుకోనిది ఒకటుంది. మన సన్నిహితులకు కూడా వారిదైన జీవితం ఒకటి ఉంటుంది. కెరీర్, కుటుంబాలు, హాబీలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ సంగతి ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. ఇక చివరిదైనది ఎనిమిదవది చూద్దాం. ఇది నాణ్యమైన సమయం. మనం మనవైన జీవితాల్లో మునిగిపోయినా జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించాలి. రోజువారీ జీవితం గురించి, ఆశలు, ఆశయాల గురించి
పొరపాట్లు, దిద్దుబాట్ల గురించి ఇలా అనేకం మాట్లాడుకోవచ్చు. దీనివల్ల బంధాల్లో నాణ్యత పెరుగుతుంది. అప్పుడే తనను సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. అందుకే జీవిత రథం సాఫీగా, బంధం ఆనందంగా, ఆరోగ్యకరంగా సాగాలంటే కమ్యూనికేషన్, పరస్పర నమ్మకం, గౌరవం, సమానత్వం, మద్దతు, ప్రోత్సాహం ఇవన్నీ కూడా మన భాగస్వామికి అందివ్వాలి. అంతేకాదండోయ్, సంక్షోభాలలో తోడుగా ఉండాలి, సాన్నిహిత్యం, ఆపేక్షత కలిగి ఉండాలి. ముఖ్యంగా భాగస్వామికి ఇరువురు స్వతంత్రం ఇవ్వాలి. చిట్ట చివరి అంశం ఏంటంటే నాణ్యమైన సమయాన్ని భాగస్వామితో గడపాలి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. భార్య, భర్త ఇద్దరూ కూడా జీవిత రథం సాఫీగా సాగాలంటే 2 చక్రాల లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరూ సమానంగా నడవడం నేర్చుకోవాలి. ఒకళ్ళు కుంటుపడినా ఇంకొకళ్ళు చేయూతనిచ్చి ముందుకు నడపాలి. బంధాలు బలంగా ఉండాలి, విడిపోవడం చాలా సులువు అనే విషయంలో బంధం ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉండటానికి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కో రకంగా ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గుర్తుంది కదా, డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్. అంతేకాకుండా బెల్ ఐకాన్ను నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు తప్పకుండా చూస్తారు కదూ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.